అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఓసారిలా చూడే చెలి పార్ట్ 8 విందాం. అక్కడ ఎవరిని అడుగుతున్నా కూడా సంధీర్లు ఎక్కడో ఎవరూ చెప్పకపోవడంతో ఇప్పుడు ఏం చేద్దాం శౌర్య అని అడిగింది ఆలోచిస్తూ. ఏముంది, 100 గడపల కంటే ఎక్కువ ఉండవు, ఒక్కో గుమ్మంలో అడుగుతూ వెళ్ళడమే అని శౌర్య అంటుండగానే అక్కడ ఎవరో ఒక అమ్మాయి సంధ్య వయసు ఉంటుంది, నాతో పాటు రండి అన్నట్టు సైగ చేసింది. ఆ సైగను అర్థం చేసుకుని సంధ్య ఇంటి వరకు చేరుకోగలిగారు. సంధ్య తండ్రి కైలాసంకి వాళ్ళని చూడగానే అర్థమైంది వీళ్ళు సంధ్య కోసమే వచ్చుంటారని. సంధ్య అనే పేరు వాళ్ళ నోట్లో నుంచి వచ్చి రాగానే చుట్టుపక్కల వాళ్ళు చూడకుండా లోపలికి లాగాడతను. కన్నీటి దేవతలో ఉన్న సంధ్య తల్లిని చూసి అసలు సంధ్యకి ఏమైంది అని అడిగింది శ్రీజ. వాళ్ళు చెప్పిన విషయం విని నిర్ఘాంతపోయారు వీళ్ళు. సంధ్య జాతకం ప్రకారం దాన్నెవరూ పెళ్లి చేసుకోకూడదు, అలాంటి అమ్మాయిల్ని దేవదాసిని చేస్తారు. ఊళ్ళో ఉన్న మగాళ్ల వంచ తీర్చడానికి వాడుకునే శరీరమే దేవదాసి. ఇంకా ఏదో చెప్పబోతున్న వాళ్ళకి అడ్డుపడింది శ్రీజ. చాలా ఆపండి, జాతకాలు ఏవో చెప్పాయని ఎలా పడితే అలా చేస్తారా? జాతకం చెప్పేది కూడా మనిషేగా, జాతకాలను చెప్పి జీవితాలు నాశనం చేసుకుంటారా అంటూ ఇంకా ఏదో అనబోతూ మరి నేను చేస్తున్నదేంటి అనే ప్రశ్న పుట్టగానే శ్రీజకి మాట బయటికి రావడం కష్టమైంది. జాతకాన్ని నమ్మొచ్చా నమ్మకూడదా అని చెప్పేంత గొప్పవాడిని కాదు, కానీ ఒక జాతకం ఒక జీవితాన్ని నాశనం చేస్తుందంటే మాత్రం దాన్ని నమ్మొద్దనే అంటాను. మీ అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది, తన జీవితం చాలా అందంగా ఉంటుంది, తన జీవితాన్ని చేజేతులారా పాడు చేయకండి, నన్ను నమ్మండి అంటూ నచ్చ చెప్తున్న శౌర్యతో సంధ్య నాకు అన్ని విషయాలు చెప్పింది బాబు. ఆ విషయం తెలిసే వాళ్ళు రాత్రికి రాత్రి నా బిడ్డను హాస్టల్ నుంచి ఎత్తుకొచ్చి దేవదాసిని చేసేస్తున్నారు. ఇప్పుడు మేమేమీ చేయలేని నిస్సహాయలో అంటూ ఏడుస్తూ చెప్పాడు కైలాసం. మీరు అనండి, ఎంతమంది వచ్చినా మీ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది అంటూ ధైర్యం చెప్పాడు శౌర్య. శౌర్య మాటలు విన్నాక వాళ్ళకి ధైర్యం వచ్చింది. మహా అయితే చంపేస్తారు అంతేగా, నా బిడ్డ ఆనందంగా ఉంటే అంతే చాలనిపించింది. బాబు, ఈ గూడెంకి వెనక వైపుగా వెళ్ళండి, అక్కడొక రాములూరు కోవిల్ ఉంటుంది, అక్కడే ఉండండి. ఎలా అయినా సరే నా కూతుర్ని అక్కడికి తీసుకొస్తాను, తన్ని తీసుకెళ్ళి నచ్చినవాడితో పెళ్లి చేయించండి, కొన్ని రోజులు పోయాక మేము పట్నం వస్తాం అన్నాడు కైలాసం. కైలాసం చెప్పినట్టే గుడి వెతుక్కుంటూ అటు బయలుదేరారు. శ్రీజ ఆలోచనలు మాత్రం తనకే తెలియకుండా తన నోట్లోంచి వచ్చిన జాతకాలను చెప్పి జీవితాన్ని నాశనం చేసుకుంటారా అన్న ఒక మాట చుట్టే తిరుగుతూ ఉన్నాయి. శ్రీజ, శ్రీజ అన్న శౌర్య పిలుపుతో ఉలిక్కిపడి లోకంలోకి వచ్చింది. అదిగో గుడి అక్కడుంది, పద అంటూ గుడి లోపలికి తీసుకెళ్లాడు. గుడిలో రామాయణం గురించి చర్చ జరుగుతూ ఉంది. పురాణాలలో శ్రీరాముడిని పూజనీయుడిగా ఎందుకు చెప్తారో తెలుసా? మహారాజ్ అయ్యుండి తలుచుకుంటే ఎంతోమంది అప్సరసులు వశమవుతారని తెలిసినా మనసంతా సీతమ్మ వారినే నింపుకొని సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఏకపత్ని వ్రతుడుగానే ఉన్నాడు, కానీ మరో స్త్రీని తలంపులోకి కూడా రానివ్వలేదా రాముడు. అందుకే శ్రీరాముడు ఉత్తమ పురుషుడయ్యాడు. ఆ మాటలు విని శ్రీజ చూపులు శౌర్య మీదగా మళ్ళాయి. కోటీశ్వరుడు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది నీ కోసం పడిచేస్తారు, అయినా ఇన్ని సంవత్సరాలు నా కోసం ఎదురు చూస్తూ ఇంత దూరం వచ్చావా శౌర్య అని ఆలోచించుకుంటోంది శ్రీజ. అసలు భర్త ఎలా ఉండాలో తెలుసుకోవడానికి రామాయణానికి మించిన గ్రంథం మరొకటి లేదు. భార్య మనసులో ఏముందో అడగకుండానే తెలుసుకోవాలి, ఆలి ఆకలిని గుర్తించాలి, అడుగడుగునా నీళ్లా ఉండాలి, ఆపదొస్తే గోడలా మారాలి. ఆ మాటలు వింటున్న శ్రీజకి కారులో తన చలికి వణుకుతూ ఉండగా తను అడగకుండానే శౌర్య కోటు కప్పడం, ఆకలి అనగానే జాంపళ్ళు చేతిలో పెట్టడం కళ్ల ముందు కదిలాయి. అందుకే ఆ రమారముడు లాంటి వాడు భర్తగా రావాలని ఆడపిల్లలందరూ కోరుకుంటారు. మీరు కూడా కళ్ళు మూసుకుని అలాగే కోరుకుని చేతిలోని పువ్వుల్ని స్వామివారికి అందించండి. రాముళ్లాంటి వాడు రావాలని వాళ్ళు కళ్ళకంటుంటే నన్ను వెతుక్కుంటూ వచ్చిన రాముణ్ణి నేను కాదనుకుంటున్నాను. ఎలాంటి జాతకం ఇచ్చావు స్వామి నాకు అంటూ కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంది శ్రీజ. ఇంతలో పల్లవి నుంచి ఫోన్ వచ్చింది శౌర్యకి. కళ్ళు మూసుకున్న శ్రీజ వైపు చూసి నిద్రపోతుందిలే అనుకుని హలో అంటూ ఫోన్ ఎత్తాడు. ఏరా, ఎన్ని రోజులైంది? ఇంకా ఎన్ని రోజులు? శ్రీజని ప్రేమిస్తుందని నాకు తెలుసు, గట్టిగా అడుగు, నీతో లైఫ్ ఎంత బాగుంటుందో చెప్పి కన్విన్స్ చేయి అంటున్న పల్లవితో, నేనేమైనా సేల్స్ మ్యాన్నా నా ప్రోడక్ట్ ఒకసారి వాడి చూడండి అని కన్విన్స్ చేయడానికి? నేను గట్టిగా అడిగితే శ్రీజ ఒప్పుకుంటుంది, ఏడిస్తే నాతో వచ్చేస్తుంది అనుకుంటే ఆ రోజే చేసేవాణ్ణి, ఇన్ని రోజులు ఆగను.
నన్ను ప్రేమిస్తున్నానని నేను అడిగినప్పుడు చెప్పడం కాదు, తనకి చెప్పాలనిపించినప్పుడు చెప్పాలి. అడిగిన వెంటనే చెప్పడానికి ఇది పేరా? ప్రేమ. కసిరెంత కోపం తనకుంటే జీవితాంతం ఎదురుచూసే సహనం నాకుంది అన్నాడు శౌర్య. మొండివాడివిరా నువ్వు అంటూ ఫోన్ పెట్టేసింది పల్లవి. అన్నీ వింటూనే నిద్రపోతున్నట్టు శౌర్య భుజాలపైకి తలవాల్చింది. నచ్చినవాడి భుజాలపైకి తలవాల్చి పడుకోవాలని అందరూ ఎందుకు తహతలాడతారో అప్పుడు అర్థమైంది శ్రీజకి. తన చెక్కిళ్ళపైన చెయ్యి వేసి పడుకో అన్నట్టు నిమిరాడు శౌర్య. ఆ క్షణం అలా ఉండిపోతే చాలనిపించింది తనకి. చెప్పినట్టే సంధ్యను తీసుకొచ్చాడు కైలాసం. ఎక్కువసేపు ఇక్కడ ఉండకండి అయ్యా, త్వరగా వెళ్ళిపోండి అన్నాడు ఎవరైనా చూస్తున్నారా అని చుట్టుపక్కల గమనిస్తూ. ఈ టైంలో సంధ్యను తీసుకొని కైలాసం ఎక్కడికి వెళ్తున్నాడో నన్న అనుమానం గూడెంలోని కుర్రాళ్లను గుడిదాకా తీసుకొచ్చింది. సంధ్యను గూడెం దాటి పంపించేస్తున్నారని అనుమానం రాగానే చాలా రోజుల నుంచి సంధ్య మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న గూడెం కుర్రాళ్ళు సహించలేకపోయారు. సంధ్యను తీసుకుని వెళ్తున్న శౌర్య శ్రీజల మీదకి బళ్ళాలు బాణాలతో దాడి చేశారు. ఎటునుంచి బాణాలు ఎటుపడుతున్నాయో తెలియని పరిస్థితి. శ్రీజ జాగ్రత్త అంటూ శ్రీజ మీదకి దూసుకొస్తున్న బాణాన్ని చూసి గట్టిగా అరుస్తూ కవచంలా శ్రీజను చుట్టేశాడు శౌర్య. అక్కడ ఏటవాలుగా ఉండడంతో అదుపు తప్పి పక్కకు వాలారు. ఒకరి మీదకొకరుగా దొర్లుకుంటూ కిందకి జారారిద్దరు. నన్ను ఒక్కదాన్ని తోసేయచ్చుగా, నువ్వు నా మీద పడేలా చపాతీ పిండిలో పిసికేయకపోతే తిట్టినట్టుగా అరిచింది శ్రీజ. ఇలా దొర్లుకుంటూ లోయలోకి పడిపోతే ఉంటామో పోతామో కూడా తెలియదు. ఇప్పుడు కూడా నీ క్లారిటీ కావాలా? శౌర్య చేతికి ఏదో బలమైన చెట్టువేరు చుట్టుకోవడంతో బతికి బయటపడ్డారిద్దరు. బ్రతికి మళ్ళీ ఇలా మాట్లాడుకుంటాం అనుకోలేదు శౌర్య. ఆ దేవుడే అనుకుంటూ చేతుకున్న రుద్రాక్షను చూసుకుంది. దారం తెగి ఒక్కొక్కటిగా కింద పడిపోవడం చూసి అయ్యో రుద్రాక్షలు శౌర్య అంటూ ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు దూకిపోతున్న శ్రీజతో పిచ్చా, రుద్రాక్షల కోసం దూకుతావా అని ఆపాడు శౌర్య. అవి మామూలు రుద్రాక్షలు కావు శౌర్య, ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదన్నారు. శ్రీజ ముఖంలో కంగారు చూసిన శౌర్య ఉన్నట్టుండి చెట్టువేరుని చేతికి చుట్టుకుని లోయలోకి దూకేశాడు. శౌర్య అని గట్టిగా అరిచింది శ్రీజ లోయలోకి తుంగి చూస్తూ. శౌర్య ఎక్కడా కనబడకపోయేసరికి నరాలు తెగేలా అరిచింది. ఆ అరుపులు కొండలకు తగిలి ప్రతిధ్వనుల్లా వినిపించాయి. చెట్టువేరు పట్టుకుని ఎగబాకుతూ పైకొచ్చిన శౌర్యం చూసి ఊపిరి పీల్చుకుంది శ్రీజ. ఈ 2 రుద్రాక్షలు మాత్రమే దొరికాయి శ్రీజ, అక్కడ చెట్టు వేర్లలో చిక్కుకుపోయి ఉన్నాయి అంటూ చేతిలో రుద్రాక్షలు చూపుతూ అన్నాడు శౌర్య. హే మెంటల్, అలా దూకేయడమేనా? గుండె ఆగిపోయింది తెలుసా అని అరిచింది కోపంగా. ఆ రుద్రాక్షలు కట్టుకుందే నీకోసం, నీ ప్రాణాల కంటే ఎక్కువ కాదు అంటూ గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తోంది. శ్రీజ ఊర్లోని శివాలయంలో ఉన్న జ్యోతిష్య బ్రహ్మ ముక్తేశ్వర స్వామికి ఏదో అలికిని వినపడడంతో ధ్యానంలో నుంచి బయటకొచ్చాడు. అది గమనించిన అతడి శిష్యుడు సిద్ధ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అతని దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ జాతక చక్రాల్ని ఎర్రటి వస్త్రంలో చుట్టి అక్కడున్న రావి చెట్టుకు కట్టడం వాళ్ళ ఆనవాయితీ. గాలికి ఆకులు రాలినట్టు ఒక జాతక చక్రం రాలి కింద పడిపోయింది. గాలికి కూడా వినిపించిన ఆ శబ్దం ముక్తేశ్వర స్వామి ధ్యానాన్ని భంగం చేసింది. సిద్ధ, ఆ జాతక చక్రం ఎవరిదో చూడమన్న గురువాగ్నికి తల ఊపుతూ శ్రీజ అని కనిపిస్తున్న అక్షరాలను చదివాడతను. ఇన్ని సంవత్సరాల్లో మొదటిసారి జాతక చక్రం రాలి పడిపోవడం చూశాడు సిద్ధ. ఆ పేరు వినగానే కొన్ని సంవత్సరాల క్రితం జాతకం చెప్పించుకోవడానికి వచ్చిన శ్రీజ రూపం గుర్తుకొచ్చింది ఆయనకి. కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్న ముక్తేశ్వర స్వామికి అడవిలో ఒకరినొకరు కౌగిలించుకునున్న శౌర్య శ్రీజలు కనిపించారు. ఆయన శివలింగం వైపు చూస్తూ ఈ లింగడి ఆట అంత తేలిగ్గా అంత చిక్కదు కదా, ఏ క్షణాన్ని ఏ మలుపు తిప్పుతావో కదా శివయ్య అంటూ చేతులు తల మీదకెత్తి దండం పెట్టుకున్నాడు. దూసుకొస్తున్న బాణాల శబ్దంతో ఆలింగనంతో తన్మయత్వంలో ఉన్న శౌర్య శ్రీజ ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మనం ఇంత దూరం వచ్చినా వీళ్ళెలా వచ్చేశారు అంది శ్రీజ. శ్రీజను చేయి పట్టి లాక్కెళ్తూ ఇది వాళ్ళడివి, వాళ్ళకి గూగుల్ మ్యాప్స్ అలాంటివే అవసరం లేదు, ఎలాగైనా పసిగట్టేస్తారు, త్వరగారా అంటూ దారి తెలియకపోయినా తోచిన వైపు పరిగెత్తారు. శౌర్య, సంధ్య ఎక్కడుందో ఇప్పుడు అంటూ చెప్పింది కంగారు పడుతూ. తనకి అడవి బాగా తెలుసు, ఎలాగైనా సరే బయటపడగలదు, మనమే బయటపడేదారి వెతుక్కోవాలి అన్నాడు దారి కోసం అటు ఇటు చూస్తూ. ఇంతలో పదునైన రాయి శ్రీజ కాలికి గుచ్చుకుంది. ఆ గాయంతో కొంత దూరం పరిగెత్తగలిగినా ఇంక నా వల్ల కాదు శౌర్య అంటూ పరిగెత్తలేక కుప్పకూలిపోయిన శ్రీజని చేతులతో ఎత్తుకుని పరిగెత్తాడు.
త్వరగా శౌర్య, వాళ్ళు వచ్చేస్తున్నారు అంటూ కంగారు పెట్టింది పరిగెత్తుతున్న శౌర్యని. నీకేంటి చెప్తావు, మోస్తున్నది నేను కదా. అయినా ఏదో సరదాగా అన్నాను మోసుకుని వెళ్ళమంటావా అని. అదే నిజమవుతుందని నాకేం తెలుసు. అయినా ఏంటి ఇంత బరువు ఉన్నావు, అసలే ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు అంటూ గాల్లో పక్షులన్నీ ఒకవైపుకి ఎగురుతూ ఉండడం గమనించి, బహుశా అటువైపు అనుకుంటా బయటకు వెళ్లేదారి అని అటువైపుకు బయలుదేరాడు. ఓయ్, గూగుల్ మ్యాప్ని ఫాలో అయినట్టు ఈగల్ మ్యాప్ని ఫాలో అవుతున్నావా అని అడిగింది శ్రీజ. పక్షులన్నీ ఆహారం కోసం బయలుదేరే టైం ఇది. ఇక్కడ ఒక్క చెట్టుకు కూడా పళ్ళు లేవు. ఇందాక అడవిలోకి వస్తున్నప్పుడు చూసాం కదా, అక్కడ చాలా పండ్ల చెట్లున్నాయి. అవి అటువైపే వెళ్తున్నాయి. వావ్, నువ్వు జీనియస్ శౌర్య. అతని గెస్ కరెక్ట్ అయింది. దూరంగా రోడ్డు కనిపించింది. ఆ పక్కనే పార్క్ చేసిన వాళ్ళ కార్ కనిపించడంతో ప్రాణం లేచొచ్చింది. ఆయాసపడుతూ కార్ దాకా ఎత్తుకుని వచ్చాడు. అనుకున్నట్టే సంధ్య కూడా అక్కడికి ముందే చేరుకుంది. సార్, మేడం, మీరు ఓకే కదా, మీకేం కాలేదుగా అంటూ వాళ్ళని చూసి పరిగెత్తుకుంటూ ఎదురొచ్చింది సంధ్య. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.